మాతృదేవోభవ. పాలవి ఇచ్చెనో తెలుగు భారతిలో మురిపాలనిచ్చెనో, కేలను నుగ్గుబట్టెనో మృగీ మదమందున నిగ్గుబట్టెనో, లాలలు బోసెనో సుఖ విలాలిత భోగి ఫలాలు బోసెనో, లాలలు బోసెనో సుఖ విలాలిత భోగి ఫలాలు బోసెనో, చాలనరాని చాలనలేని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్, చాలనలేని పద్య సుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 153వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భగవంతుణ్ణి రక్షించమని అడగడంలో కూడా రకరకాల చమత్కారాలు ప్రదర్శించారు కవులు. రకరకాల మనుషులు ఉన్నట్టే రకరకాల భావాలు ఉంటాయి. అంచేతనే జగత్తు ఇంత విస్తృతంగా మారింది. అది మనం గమనిస్తే భగవంతుని యొక్క విశాల స్వరూపంగా ఈ విశ్వాన్ని మొత్తం భావన చేసి మనం ఏ భావనతో ఉన్నా, ఎప్పుడు ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా భగవద్భావనలోనే ఉన్నామనే భావనతో ఉంటాం. అదే నిజమైన ధ్యానం. అంచేతను పూజలో అనుకూల భావాలు, వ్యతిరేక భావాలు, తీవ్ర భావాలు, స్వాదుభావాలు అంటూ మన ఊరికే పేర్లు పెట్టాం. కానీ భగవంతుడికి ఏదైనా ఒకటి. ఒక భక్తుడు పూరి జగన్నాథస్వామి ఆలయానికి వెళ్ళి భగవంతుడిని అడుగుతున్నట్ట, ఆర్తత్రాణ పరాయణుడివి, భక్త జనావనుడివి అని బిరుదులు పెట్టుకోవడం కాదయ్యా, నీకు దమ్ముంటే నన్ను రక్షించానట్ట. ఎవరన్నా రక్షించమనేవాడు దయచేసి రక్షించు, కాపాడని కాళ్ళ వేళ్ళపడతాడు. ఈయన అలాగే నీకు దమ్ముంటే రక్షించు. అదేదో ఆయన అవసరంలాగా. ఎందుకుట? అలం కిలలజ్జిరే సపది చిత్రగుప్తాదయక, అలం కిలలజ్జిరే సపది చిత్రగుప్తాదయక, సయేవ పురుషాగ్రణీమవతు దేవ దక్షోసి చేత్, సయేవ పురుషాగ్రణీమవతు దేవ దక్షోసి చేత్. సపది చిత్రగుప్తాదయ, చిత్రగుప్తుడు మొదలైన వాళ్ళు కూడా అలంకెల లలజ్జిరే సిగ్గుపడిపోతున్నారు. ఎందుకుట? చిత్రగుప్తుడు ఎవరైనా ఎందుకు సిగ్గుపడతారు? ఏ పని వాళ్ళు రోజుకు చేయడానికి అలవాటు పడ్డారో ఆ పని చేయలేకపోతే అయ్యో రోజు అలవాటైన పని కూడా చేయలేకపోతున్నామేమిటి వేళ అని సిగ్గుపడతారు. చిత్రగుప్తుడు అలవాటు పడిన పని ఏమిటి? పాపుల పాపాలు లెక్క పెట్టడం. ఆయన సిగ్గుపడుతున్నట్టు ఈయన చూసి, ఎందుకని ఆయన కూడా లెక్క పెట్టాలన్న పాపాలు చేశాడు అనమాట ఈయన. అందుకని చిత్రగుప్తుడు లాంటి వాడే నా పాపాలు లెక్క పెట్టలేక, రాయలేక, కాగితాలు అయిపోయి, కళాలైపోయి, చేతులు నెప్పెట్టేసి అవతల బారేసి, ఒరే వేధవా నీకైనా బుద్ధి ఉండాలి, నాకైనా బుద్ధి ఉండాలిరా, నువ్వు చేస్తూ పోతుంటే రాయడం నాకు ఇదే పని అని అవతల బారేశాడు ఆ కవిలకెట్టాలన్నీ. అన్ని పాపాలు చేశాను. అందువల్ల దేవ దక్షోసి చే, దేవుడా నీకు నిజంగా దక్షత, సమర్థత, ఆర్తత్రాణ పరాయణత, అందులో ప్రావీణ్యము ఏదైనా ఉంటే అసయేష పురుషాగ్రణీం అవతు, ఇగో ఈ మహాపురుషుడిని రక్షించు. మళ్ళీ అందులో కూడా రక్షించబోరు, పాపాత్ముడిని అనడం లేదు. పురుషాగ్రణీం, ఈ మహాపురుషుని రక్షించి నేను ఎవరినైనా కాపాడగలను అనేటువంటి బిరుదు నువ్వు నిలబెట్టుకో. ఎందుకంటే సామాన్యంగా భగవంతుడిని పాపాత్ములను కూడా కాపాడుతాడని ఒక మాట ఉంది. అపి చేత్సు దురాచార భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో కిసన్ అని భగవద్గీతలోనే చెప్పాడు. ఎంత దురాచారుడైనా సరే నా సేవ చేస్తూ నా నామస్మరణ నిరంతరం చేస్తే వాడిని మంచివాడిని చేసే పూచి నాదే అన్నాడు. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అసలు నిన్ను అన్ని పాపాల నుంచి నేను కాపాడి తీరతాను. నువ్వు నాకు సమర్పణ భావంతో నువ్వు నాకు అంకితమైతే, నా స్మరణ నువ్వు నిరంతరం చేస్తూ, బాధ్యతలు నిమిత్త మాత్రంగా చేస్తూ నా మీద వదిలేసినట్టయితే ఫలితాన్ని, నువ్వు ఎన్ని పాపాలు చేసినా నేను నిన్ను కాపాడుతాను. మా శుచః, ఏడవకు రాబ్బాయి అన్నాడు. మరి ఈ ప్రతిజ్ఞలన్నీ నిజమైతే, నిలబెట్టుకోవాలనుకుంటే నన్ను కాపాడి నీ పౌరుషం ఏమిటో, నీ పరాక్రమం ఏమిటో, నీ ఆర్తత్రాణ పరాయణత ఏమిటో చూసుకో. ఇది ఇంత చమత్కారంగా ఉంటాయి దైవ ప్రార్థనలు. దేవుడు పూజలో కూర్చున్నప్పుడు ఇలాంటివి కూడా చదువుకుంటేనండి మనకే నవ్వు వస్తుంది, చమత్కారంగా ఉంటుంది, దృష్టి నిలబడుతుంది. ఇంకొకటి ఏమిటంటే దృష్టిలో పెట్టుకోవాల్సింది, పూజలో ఉన్నప్పుడు లేదు, ఇలాంటివి మీరు ఎప్పుడు చదివినా అవి పూజలో ఉన్నట్టే లెక్క. ఊరికి కూర్చుని
భార్యాభర్త సాయంత్రం టీ తాగుతూ ఇలాంటి మాటలు చెప్పుకోవచ్చు. అప్పుడు కూడా మనం ధ్యానంలో ఉన్నట్టే లెక్క. అంతే, ఏదో ఒక నియమిత కాలంలో చేసేది ఒక ఖచ్చితంగా మన కులాలు, మన వంశాలు, మన ఆచారాలు, మన ఇంటి దైవం పరంపరలను బట్టి ఏవో కొన్ని ఉంటాయి, అవేవో చేసేస్తాం పొద్దున్నే. దాంతోపాటుగా మిగిలిన సమయం కూడా భగవద్భావనతో గడపడం, అందులోనూ మళ్ళీ ఆనందంగా గడపడం. మనకు ఆనందంగా గడపడం కావాలి. దేవుడు అని పురాణాలను కూర్చుంటే అందులో ఆనందమే ఉంది, ఊరికే విసుగు వస్తుంది. ఆ విసుగు రాకుండా ఉండాలంటే ఇలాంటి ప్రార్థనలు, ఇలాంటి చమత్కార పద్యాలు 153 భాగాలుగా మీకు చెబుతూనే ఉన్నాం, వాటిని అనుసరించాలి. అలాగే ఈ వారం ఒక మంచి చమత్కారమైన తెలుగు పద్యం నేను రచించిన సాగర ఘోష కావ్యంలోది. అసలు మన ఆచారాలన్నీ ఎలా మారిపోయినాయి. ఏవో యజ్ఞయాగాదుల గురించి పక్కన పెట్టండి, సంధ్యావందనాదులు, పంచయజ్ఞాలు, లేదా పూర్వం ఉండేటువంటి పండుగలు అన్ని రకాలు మారిపోయినాయి. పోనీ అవన్నీ మళ్ళీ తీసుకురాలేమో, కానీ ప్రాథమికమైన విషయాల్లో కూడా మన వేషం, భాష, కట్టు, బొట్టు అనేక రకాలుగా, చివరికి తినే పదార్థాలు కూడా ఇంగ్లీషు వాళ్ళకు తింటున్నాయి. ఇవాళ గుమ్మపాలను ద్రావు కమ్మందనము పోయే కాఫీగత ప్రాణకర్మ వచ్చే. గుమ్మపాలను ద్రావు కమ్మందనము పోయే కాఫీగత ప్రాణకర్మ వచ్చే. ముక్తినిచ్చడి విద్య ముష్టి చెంబైపోయే చూచిరాతల విద్య శోకు మీరే. ముక్తినిచ్చడి విద్య ముష్టి చెంబైపోయే చూచిరాతల విద్య శోకు మీరే. పంచగట్టుటయన్న పరమఛాందసమయ్యే. పంచగట్టుటయన్న పరమఛాందసమయ్యే. గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే. గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే. యజ్ఞధూమముల ఆస్వాదనము పోయే. యజ్ఞధూమముల ఆస్వాదనము పోయే. సిగరెట్ల రింగుల పొగలు హెచ్చే. ఆత్మవిశ్వాస కనియైన ఆర్షజాతి తనను తాను అనుమానించుకొనుట నేర్చే. ఆత్మవిశ్వాస ఖనియైన ఆర్షజాతి తనను తాను అనుమానించుకొనుట నేర్చే. ఒక్క మాటలో చెప్పనా ఓ కవీంద్ర, ఒక్క మాటలో చెప్పనా ఓ కవీంద్ర, జాతికంతకు ఇంగ్లీషు జ్వరము వచ్చే. ఒక్కసారి ఏదో ఇంగ్లీష్ ఫీవర్ అని ఏదైనా వచ్చేసిందేమో తెలియదు, కానీ ఎంత విచిత్రంగా ఒక 150 ఏళ్ళుగా మన ఆచారాలన్నీ మారిపోయాయండి. ఒక 50 ఏళ్ల క్రితం ఇది ఇంగ్లీష్ వాడి మాట, ఇంగ్లీష్ వాడి ఆచారం, ఇంగ్లీష్ వాళ్ళ వేషం అనేవారు. ఇప్పుడు విచిత్రం ఏమిటంటే యువతరం అసలు ఇంగ్లీష్ వాళ్ళ వేషం అంటే అంగీకరించారు. మేము పుట్టినప్పటి నుంచి ఇదే వేషం వేస్తున్నాం, ఇంగ్లీష్ వాడిదంటే అలా ఇది మాదే అంట. ఒక జాతి సంపూర్ణంగా తన ఆత్మని తానే మర్చిపోయి, తన జీవలక్షణాలు తానే మర్చిపోయి మరొక జాతిలో లీనమైపోవడం అంటే ఇదే మరోలా అనుకోవద్దు, మన్నించండి. అలా మరణశాసనం మనకు మనమే రాసుకోకుండా జాగ్రత్త పడాలి. గుమ్మపాలను దావు కమందనము పోయే కాఫీగత ప్రాణకర్మ వచ్చే. హాయిగా గుమ్మపాలు అంటే ఏదో గుమ్మంలో పాలు కాదు, అలా పితికిన పాలు పితికినట్టుగా పచ్చిపాలు తాగేవారు పూర్వం వ్యవసాయదారులు. కొంతమంది చదువుకునే కుటుంబాలు కూడా అలాగే తాగారు. బాగా అరిగేవి, వాళ్ళకి మంచి బలంగా ఉండేవి. ఆ పచ్చిపాలు అలా పట్టుకొచ్చేస్తే దాని మీద వెన్న మాయమైందని, వెన్న తినేసిందని కోడలను తిట్టింది ఒకడ. పచ్చిపాల మీద వెన్న మేగడ ఉంటుందా అని ఒక ఆవిడంది. మరి పచ్చిపాల మీద కూడా వెన్న మేగడ నువ్వు తినేసావు అంటుంటే ఊరుకో అత్త, ఆరోపణ చేయడానికైనా అర్థం ఉండాలి. పచ్చిపాల మీద మేగడ ఉంటుందా ఎక్కడైనా? పాలు కాస్తే కదా మేగడ వచ్చేది. ఆ పైన దాంట్లో ఓ చొక్కేసి తోడుపెట్టి పెరుగయ్యాక చిలికితే కదా వెన్న వచ్చేది. ఇవి ఏవి కాకుండా పచ్చిపాలలో వెన్న మేగడ ఉంటాయా? నేను తిన్నానని చెప్పడానికి కూడా ఒక అర్థం ఉండాలి. అంటే తిట్టాలనుకున్న వాళ్ళు ఏదో రకంగా తిడతారు కదా, అలాంటి సామెతలు కూడా వచ్చాయి. ఆ గుమ్మపాలు అంటే అవి గుమ్మకాల పితికిన వెంటనే అనమాట. గుమ్మటంలో పాలు అంటారు. పెరగడానికి ఒక పాత్రనే వాడిని గుమ్మటం ఏదో అనేవారు. అందుకని తెచ్చినట్టుగా చెంబులో పాలు అలాగే తాగాడు. ఏమీ అందులో పంచదార కలపక్కలే, సహజంగా తీగ ఉంటాయి, చాలా బాగుంటాయి. అటువంటివి మానేసి కాఫీగత ప్రాణకర్మ వచ్చి ఇవాళ తండ్రి తద్దినమైనా సరే కాఫీ తాగితే కానీ తద్దినం పెట్టలేని పరిస్థితులు పడ్డాను చాలా. ఆ ఒక్కరోజు పోయిన ఏడాదికి ఒకసారి ఎవరికి తల్లి తండ్రి ఇద్దరే, పోయేవాళ్ళు కూడా ఇద్దరే, ఇక ఎవరికి మనం పెట్టక్కర్లేదు. ఈ ఇద్దరికి 2 రోజులు, 365 రోజుల్లో 2 రోజులు, అది కూడా లీపు సంవత్సరం అయితే ఇంకా 364 రోజులు మనకున్నాయి. ఈ 2 రోజులు కాఫీ తాగకుండా, అల్పాహారం తినకుండా, మధ్యాహ్నం కాస్త 1 గంట వరకు 2 గంటల వరకు ఉండి ఆ వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి మనం చేయలేమండి. సంక్రాంతి నాడు పెద్దలకు పెట్టుకుంటారు అన్ని కులాల వాళ్ళు. ఆ రోజున పొద్దున్న నుంచి కాస్త నిష్టగా ఉండి కాస్త స్నానం చేసి తల్లిదండ్రులను ఒకసారి పోయిన వాళ్ళని తలుచుకుని ఆ ఇచ్చే బ్రాహ్మడికి ఏదో స్వయం పాకం ఇచ్చేసి ఆ ఇచ్చే వరకు నిష్టగా ఉండలేమా? ఈలోపు కాఫీ తాగేయాలా?
పొద్దున్నే దైవారాధన లలితా సహస్రం అలవాటు ఉన్నవాడు కూడా ముందు లేచి కాఫీ తాగాక తర్వాత దీపం పెడుతున్నారు. ఇంతగా మారిపోయింది విచిత్రంగా. కాఫీగత ప్రాణము అన్నారు. కాఫీ ఉంటే కానీ ప్రాణం నిలబడదన్నమాట. అలాగే ముక్తినిచ్చడు విద్య ముష్టి చెంబైపోయే చూచిరాతల విద్య షోకు మీరే. మోక్షాన్నిచ్చేటువంటి విద్య వేద విద్య, శాస్త్ర విద్య, పురాణ విద్య, కావ్య విద్య. పూర్వం కొంతమంది వేదములు నేర్చుకునేవారు, అందరికీ నేర్పలేదు. కావాలని ఏమిటంటే అందరూ అన్ని పనులకి తగరు. రెండోది వారి వృత్తులను బట్టి ఇది నేర్పితే ప్రమాదం. వాడు ఈ మోజులో పడేస్తే ఆ వృత్తి మానేస్తాడు. ఆ వృత్తి మానేస్తే ఏమవుతుందో ఇవాళ చూస్తున్నాం మనం. ఇవాళ చేతి వృత్తులు, చాకళ్ళు, మంగళ్ళు, కమ్మరులు, కుమ్మరులు ఎవ్వరూ లేరండి. మొత్తం అంతా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎవరు, ఆ ఇంజనీరు గారు నీరు గారారు. అంచేది ఉన్న ఒక విద్య అందరూ ఒక విద్య వెనకాల పడ్డాం. ఆ విద్య అవిద్య అయింది. ఇవాళ మిగిలిన విద్యలన్నీ పోయి తీరా ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు డిగ్రీ చదివిన వాడు డిగ్రీ చదివి దేనికి పనికిరాడు. వాడు కులవృత్తి మానేశాడు కాబట్టి ఆ పనికి ఎలాగో పనికిరాడు. ఆ పని చేయమంటే చేయడు. వాడు ఏ చదువు చదివాడో ఆ పని చేద్దామంటే పని లేదు. ఇది ఉభయభ్రష్టత్వం అయిందా లేదా ఇవాళ? అలాంటి స్థితి రాకుండా పూర్వం ఏం చేసేవారంటే 4 వర్ణాలు వ్యవస్థలు ఏర్పాటు చేసి వీరు నీ పని చేయండి, వీరు నీ పని చేయండి. స్వధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానద్దు. ఒకవేళ అది మీకు దోషంగా కనపడినా సరే సదోషమపి నత్యజేత్ అన్నారు. అంతే. అది దోషంతో ఉన్నా సరే మీరు ఆ పని మానద్దు. సర్వారంభాహి దోషేణ ధూమేన అగ్నిరివావృతా అంటారు భగవద్గీతలో. అసలు నువ్వు ఏ పని చేయబట్టినా అందులో ఎంతో కొంత దోషం ఉంటుందన్నారు. మహత్తరమైన అన్నదానం చేయాలని సంకల్పించవచ్చు. బాగుంది, గ్యాస్ పోయి ఎటు వండుతూ ఉంటే బోడు పురుగులు అవి వచ్చి అందులో పడి చచ్చిపోతున్నాయి. మరి పురుగులు చచ్చిపోతాయి కదా, అన్నదానం చేయడం మానేస్తామా, అన్నం వండుకోవడం మానేస్తామా? ఆ వండి 10 మందికి పెట్టడం అనేటువంటి పుణ్యం ముందు ఈ పురుగులు చనిపోవడం అనేది పాపం చాలా తక్కువ. దాని గురించి మనం ఆలోచించవద్దు. అలాగా ప్రతిదీ పాపమే. నేల మీద కాలు పెట్టావు, భూదేవిని తన్నుతున్నావు, పాపమే. దానికి ఒకే మాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుని అందులో చెప్పారు శుభ్రంగా. పొద్దున్న సీత కిందకి దిగి భూమికి దండం పెట్టుకుని భూమాత ప్రతి అడుక్కి అడుగు అనుకోకే ఓ ముద్దు అనుకోవే అని దిగింది. చాలుగా. ప్రతి అడుగును అడుగు అనుకో, నువ్వు తొక్కాను అనుకోవద్దమ్మా, నువ్వు తల్లి అనుకో, ముద్దు పెట్టాను అనుకో, అలా అనుకోండి. అందుకు దిగండి హాయిగా. అని మరి దిగడం మానేయలేము. అలాగనే భూమి మీద గౌరవం లేకుండా ఉంటే ఇవాళ ఏమవుతున్నాయి? భూకంపాలు, మందుపాత్రలు. మన సంస్కృతిలో గొప్పతనం ఏమిటంటే అనివార్యమైన దానికి కూడా అది దోషమైనప్పుడు అమ్మ తప్పది, కానీ తప్పదు అది. అందుకని నీకు నమస్కారం పెడుతున్నాను, నాకు ఈ పని చేయక తప్పదు. అలాంటి సంస్కృతిని చాతుర్వర్ణములు, విద్య, వ్యవహారము ఉన్నటువంటి దాన్ని మనం విడిచిపెట్టి పోని తర్వాత పురాణ విద్యలు నేర్పారు అందరికీ, కావ్య విద్యలు నేర్పారు. వేదశాస్త్రం అంటే లేవు, పురాణాలు అందరికీ తెలుసు, కావ్యాలు అందరికీ తెలుసు. కవులు చాలామంది అయ్యారు, సాహిత్యంలో అందరూ ఉన్నారు, పాటలు పాడారు, జానపద గేయాలు రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ మానేసేసి చూచిరాతల విద్య శోకుమీరే. ఈ పూర్వకాలపు విద్యల్లో బతుకు తెరువు ప్రయోజనం కలిగించడంతో పాటుగా మోక్షాన్నిచ్చే మార్గం, సంతృప్తినిచ్చే మార్గం ఉంది. అందుకే పూర్వకాలం వాళ్ళు ఎవరు ఆ డబ్బు కోసం ఆశపడి పట్టణాలకు వెళ్ళిపోవడం, పట్టణాల వాళ్ళు నగరాలకు వెళ్ళిపోవడం, నగరాల వాళ్ళు ఏమో నయాగరాకి వెళ్ళిపోవడం, ఈ పని చేయరా. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇవాళ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. దీనికి బదులు జరిగింది ఏమిటంటే చూచిరాతల విద్య. పోనీ వచ్చిన విద్య ఏమైనా బాగుందా అంటే ఇది వేళ పెద్ద పెద్ద ప్రశ్నలు రాసే విధానం. గుప్తుల కాలం స్వర్ణయుగము అని నిరూపింపమంటే మా చిన్నతనంలో 10 పేజీలు రాసేవాళ్ళం. అసలు ఏమంటే వాడు తుక్కు దూగర ఏమి రాయని 10 పేజీలు రాయాలంటే ముందు చాలా విషయాలు తెలిసి ఉండాలి వాడికి. ఇవాళ అలా లేదు. అవన్నీ అలా దిద్దు మార్కులు వేసేవారు. అప్పుడు మా ఉపాధ్యాయులు వాళ్ళ స్థాయిని బట్టి ఎక్కువ వేసేవారు, తక్కువ వేసేవారు. వాళ్ళు సరిగ్గా వెయ్యరు మార్కులు. వాళ్ళు విద్యార్థుల దగ్గర లంచాలు తీసుకుని అనవసరంగా మార్కులు వేస్తారని వాళ్ళ మీద అపనమ్మకం పెంచుకుని దైవం లాంటి గురువును శంకించి ఈ ఆబ్జెక్టివ్ విధానం పెట్టారు ఇవాళ. అది కూడా ఏబిసిడీలు పెట్టేసేసి 4 జవాబులు వాళ్ళే ఇచ్చేసి ఏ కానీ బి కానీ పెట్టమనడం, కంప్యూటర్ చేతి దిద్దించడం. దీనివల్ల కర్మే వచ్చి పడిందంటే చూసి రాయడం బాగా ఎక్కువైంది. ఎందుకంటే ఒక 20 మార్కుల ప్రశ్న చూసి రాయాలంటే కష్టం, మెండ పెడుతుంది రాసేవాడికి చూసేవాడికి కూడా. కానీ ఏబిసిడీలు చూసి రాయడం అనేసేపు ఎలా ఓ లుక్ వేస్తాడు, చూపేస్తాడు, చూస్తాడు అలాగా ఏడిబి తర్వాత సిసిడిబి అంతేగా రాసేయడం. ఇంకా దానికి ఏ ప్రశ్న ఏ సమాధానం కూడా అక్కల. ఈ సూచరాతలు విద్య పెరిగింది. అలా దీనివల్ల ఏమయ్యారు? పనికిమాలిన వాళ్ళంతా తయారయ్యారు. డిగ్రీలు ఉన్నా కానీ వాళ్ళకి జ్ఞానం లేదు. ఎంత మంచి అవకాశాలు కోల్పోయాం. యజ్ఞధూమముల ఆస్వాదనము పోయే సిగరెట్ల రింగుల పగలు హెచ్చే. వెనక బ్రాహ్మణుల ఇంట్లో ప్రతి వాళ్ళు యజ్ఞం చేసేవారు. అందుకే వాళ్ళు తాటాకుల గృహాల్లో ఉండేవారు, తాటాకు పాకల్లో ఉండేవారు. ఆ పొగ పైకెడుతుంది. వాళ్ళు ఆ యజ్ఞధూమాన్ని ఆస్వాదించేవారు. ఇతర వర్ణాల చేత వాళ్ళు చేయించేవారు. ఎవరు యోగ్యులో వాళ్ళందరి చేత చేయించేవారు. ఇవాళ ఆ యజ్ఞాలన్నీ ఆగిపోయినాయి. జరిగితే ఏవో పోటీల కోసం జరుగుతున్నాయి కానీ చిత్తశుద్ధిగా జరగడం లేదు.
దాని నిత్యాగ్నిహోత్రాలు మానేరంటే విశ్వనాథ వారు పంచశీతి కావ్యాల్లో చెబుతారు సరదాకి. వెనక అగ్నిహోత్రాలు ఉంటే కానీ ఎవరు కవిత్వం రాసేవారు కాదు. అంటే ఇప్పుడు కూడా అగ్నిహోత్రం ఉంటే కానీ మా వాడు కవిత్వం రాయడండి, సిగరెట్ కాలిస్తే కానీ కవిత్వం రాయడుగా అన్నారు. అలాగే ఇప్పుడు సిగరెట్ల రింగుల పొగలో హెచ్చాయి. ఇంకా అసలు వేషం ఎలా మారిపోయింది అంటే పంచగట్టుటయన్న పరమ ఛాందసమయ్యే. ఈవేళ ఎవరు యువతరం సహా చూసి వాళ్ళని చూసి పెద్దతరం సహా పంచగడ్డం అనేది మానేశారు. బాగా బిగించేసిన ప్యాంట్లు లోపల అవయవాలన్నీ ఏమైపోతాయో తెలియదు ఉక్కపోతకి. అటువంటివి కట్టుకోవాలి. ఎంత చినిగితే అంత గొప్ప, దాని కింద ఇంకో ముష్టిగుడ్డు ఉంటే ఇంకో గొప్ప, ఇంకా ఉన్న కొద్దీ బాగా పెరగడం అన్నమాట ఇది. అది ఎంత మాసిపోతే అంత గొప్ప, కింద ఎంత పొడుగుంటే అంత గొప్ప, కాలి కింద తొక్కేస్తూ ఉంటే ఇంకా గొప్ప. ఈ మొత్తం వ్యవహారాలన్నీ వచ్చాయా లేదా? ఇదంతా మొత్తం ఇంగ్లీష్ వాడి వేషమే కదా. పోనీ వాడు ప్యాంటు చొక్కా తీసుకుని ఊరుకున్నామా, దాన్ని మళ్ళీ జీన్స్లోకి మార్చాం, అందులోకి మార్చాం, ఇందులోకి మార్చాం, మన విన్యాసాలన్నీ మనం చేసాం. మొత్తం ఇది గొట్టాల్లో కాళ్ళు గొప్పవయ్యాయి. పంచె కట్టుకుంటే ఏమిటంటే పూర్వకాలంలో పంచే, పెళ్ళెప్పుడు తప్పితే పంచె కట్టడం తెలియదు, ఏడాదికోసారి కడితే అది జారిపోతూ ఉంటుంది. ఈ కర్మంతా దానివల్లే కదా. మొత్తం మీద మన వేషం, మన భాష, మన తీరు, మన ఆహారం, మన ఆహార్యం సమస్తం మారిపోయి ఆత్మవిశ్వాస కనియైన ఆర్షజాతి తనను తాను అనుమానించుకునుట నేర్చి ఈవేళ మనది అన్న ప్రతి ఆచారాన్ని మనం అనుమానిస్తున్నాం. ఇది మంచిదా కాదా అడగకుండా చేసేవాళ్ళు పూర్వం. ఇప్పుడు ప్రతిదాన్ని తల్లుల్ని అడిగి వేధించుకు తింటున్నారు. వాళ్ళకేమో చెప్పడం తెలియదు పాపం, కొన్ని విషయాలు తెలియవు. ఏదైనా పెద్దవాళ్ళు చెబితే మాట్లాడకుండా చేయడం అనే ధోరణ వస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం మేలుకోరు చెప్తారు తప్ప మనకి కీడు జరిగేది ముఖ్యంగా తల్లిదండ్రి ఎందుకు చెబుతారండి? అందుకని ఒక్క మాటలో చెప్పాలంటే ఇంగ్లీష్ విద్యారం ఏదో దేశమంతా అవహించినట్టుగా ఉందయ్యా అని సాగర ఘోషలో ఆచారాలు మారిపోయిన విధానం మీద పక్క రేవు పెడుతూనే కాస్త చమత్కారంగా వ్యంగ్యంగా చెప్పినటువంటి పద్యాన్ని గుర్తుపెట్టుకుని మనం మళ్ళీ పూర్వాచారాలన్నీ మళ్ళీ వచ్చేస్తాయనే పెద్ద ఆశయం లేదు. కానీ మనం ప్రయత్నం చేస్తే ఇందులో గొప్పతనం గుర్తిస్తే మళ్ళీ మన మనవాళ్ళ తరానికి వస్తాయి. ఎందుకంటే కాలం ఎప్పుడూ చక్రం లాంటిది. పైది కిందికి ఎడుతూ ఉంటుంది, కిందిది పైకి పెడుతూ ఉంటుంది. పూర్వాచారాలు పోయే మళ్ళీ వస్తాయి. ప్రపంచంలో ఏ దేశమైనా అలాగే ఉంది, ప్రపంచ స్థితి అలా ఉంది. కాలం ఎప్పుడు నిచ్చెన కాదు, చక్రం. వచ్చినవన్నీ మళ్ళీ పోతాయి. ఇప్పుడు అతి ఉత్తమమైనటువంటి ఆవిష్కరణ ఏమిటి అంటే పూర్వం మొదట్లోనూ గడియారం. నిప్పు కనిపెట్టడం అత్యుత్తమమైన ఆవిష్కరణ. నిప్పు కనిపెట్టిన తర్వాత మానవుని జీవిత విధానమే మారిపోయింది. అసలు అతి హీనమైన నీచమైన ఆవిష్కరణ ఏమిటంటే చెత్త ఆవిష్కరణ ఏమిటంటే సెల్ ఫోన్. నాశనం అయిపోయింది ప్రపంచం మొత్తం. ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క ఫోన్ కాదు, 2 సిమ్ములు మళ్ళీ అందులో. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఇప్పటికే భార్యాభర్తల మధ్యలో అనుమానాలు వస్తున్నాయి వీటి వల్ల. ఎందుకంటే ఆవిడ ఫోన్ ఈయన చూడడానికి ఒప్పుకోదు, ఏకాంతం అనడం. ఏంటి నాతో పెళ్లి చేసుకుంది, ఇది కాపురం చేస్తుంది, ఏకాంతం ఏంటి, ఎవరితో మాట్లాడి నేను వినకూడదంటే ఖచ్చితంగా వినకుండా ఉండాలని ఎప్పుడైతే పక్కకి వెళ్ళి మాట్లాడిందో వెంటనే మొగుడికి అనుమానం మొదలు. ఈయన మాట్లాడగానే ఆవిడకి మొదలు. ఇప్పుడు ఏం ఉన్నా లేకపోయినా ముందు అనుమానాలు బాగా పెరిగాయి. అంటే అత్యుత్తమమైన ఆవిష్కరణ నిప్పు అయితే అతి చెత్త ఆవిష్కరణ ఉంటే సెల్ ఫోన్ అయిపోయింది వేళ. ఈ పరిణామాలు పెరిగి 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 ప్రపంచం నాశనమై మళ్ళీ నిప్పు కనిపెట్టాల్సిన స్థితికి మనం వెడతాం. అందుకని పూర్వాచారాలు రావని అనుకోవద్దు, మళ్ళీ వస్తాయి. మనం ఎంత తొందరగా వాటిని జీవితంలోకి తెచ్చుకుంటే అందులో మంచివి అన్నీ తెచ్చుకోమని కాదు. పూర్వాచారాలు అన్నీ గొప్పవి కావు, కొన్ని గుడ్డి నమ్మకాలు కూడా ఉన్నాయి వాటిలో. మంచి నమ్మకాలన్నీ మనం తెచ్చుకుని ఆచరిస్తే జీవితం బాగుంటుంది. అలాగే ఈ వారం ఒక మంచి చమత్కారమైనటువంటి సామెత, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు. ఎందుకన్నారు ఈ మాట? పెళ్ళి కనుక ఒక్కసారి తలపెడితే, ఇప్పుడంటే కాస్త అన్నీ అద్దెకిచ్చేవాడు తయారయ్యారు కాబట్టి 10 రోజులు ముహూర్తం ఉన్నా కానీ చేసేస్తున్నారు, డబ్బులు ఉంటే చాలు. పూర్వం అలా కాదు. పెళ్లి ముహూర్తం పెట్టాలంటే 6 నెలల ముందు పెట్టేవారు. ఎందుకంటే ఊరగాయలు పెట్టుకోవాలి, అప్పడాలు పెట్టాలి, ఒడియాలు పెట్టాలి. ఇప్పుడు చాలా కథ ఉంది. బంధువులందరినీ పిలవాలి. పైగా అప్పుడేం ఈ ఫోన్లు ఉత్తరాలు కూడా వెళ్ళడం కష్టం. అందుకని బాగా దగ్గరికి ఇంటికి వెళ్ళి పిలిస్తే కానీ రారు. అందుకని దంపతులు ముందు నెల ముందు ప్రయాణాలు పెట్టుకుని పిలవడమే. ఇందులో మళ్ళీ మగవాళ్ళకి వచ్చిన ఆడవాళ్ళు రాదు కాబట్టి ఆడవాళ్ళు రామంటారు. ఆడవాళ్ళతో సహా వెళ్ళి పిలవాలి. అలాగని కన్యాదాత భార్య ఇంటింటికి వెళ్ళి పిలవడానికి బయలుదేరితే ఇంట్లో పనులు ఆగిపోతాయి. ఇదంతా చూసి పెళ్లి చేసి చూడు అన్నారు. ఇల్లు కట్టి చూడు అన్నారు. సాధారణంగా ఇల్లు కట్టే పరిస్థితి కూడా ముందు అనిగినప్పుడు ఎంతండి ఒక 15 లక్షలు పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు కూడా మీరు కనుక 15 లక్షలు పెడితే అయిపోతుంది, దిగుతాడు. చివరికి 150 లక్షలు అవుతుంది. అది కావాలి, ఇది కావాలి, అప్పుడు ఏదో ధర పెరిగింది, ఇది ఇలా ఉంటే కానీ కుదరదండి, ఇప్పుడు ఏదో ప్రభుత్వం వారు అభ్యంతరం చెప్పారండి, అందుకని ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. దీనికి చమత్కారంగా నేను ఒక అవధానంలో చెప్పింది ఏమంటే, బాబు చూడు అంటే గర్భం అని కూడా అర్థం ఉంది. చూడుకేదే చూడావంటారంటే గర్భిణి అని అర్థం. మరి చూడుకి ఏమైనా గర్భానికి ఏమైనా సంబంధం ఉంది? అవును నాయన ఉంది. పెళ్లి చేసి చూడు అంటే పెళ్ళైన తర్వాత భార్యకు వస్తుంది గర్భం. ఇల్లు కట్టి చూడు అంటే ఇల్లు కట్టాక మగవాడికే వస్తుందయా గర్భం. ఇంక అనుమానం లేదు, ఇద్దరికి చూడే.
అంటే పెళ్ళి అయితే భార్య చూడుది, ఇల్లు కడితే మగవాడే చూడి. వాళ్ళకి వచ్చిన కడుపు 9 నెలలకి దిగుతుంది, వీడికి జీవితాంతం దిగదు ఇంకది. ఎందుకంటే వీడికి ప్రసవం లేదుగా, వాళ్ళకి ప్రసవం ఉంది కాబట్టి 9వ నెలలో ఖాయం. వీడికి 90 నెలలు వచ్చినా దిగే మళ్ళీ ఈ అప్పుల్లోంచి తేరుకోడు. అందుకని రెండింటికి గర్భం అని అర్థమయ్యా అన్నాం. ఇలా మనం సరదాగా తీసుకుంటే చాలా చమత్కారాలు మంచివి ఉన్నాయి. మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.